తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, 10 ఏళ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. పేరు మారినా జెండా ఎజెండా మారలేదు. త్వరలోనే రజతోత్సవ సంవత్సరంలోకి అడుగిడబోతోంది భారత రాష్ట్ర సమితి. తెలంగాణ గుండె చప్పుడైన బీఆర్ఎస్ పార్టీది 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని పచ్చబొట్టు లాంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రజతోత్సవం. గులాబీ జెండా తెలంగాణ ఆత్మ గౌరవానికి ఆకాశమంత ప్రతీక. గులాబీ జెండా ఎక్కడ రెపరెపలాడినా గుండెలు సగర్వంగా ఉప్పొంగుతాయి. ఆ జెండాను తెలంగాణ అస్తిత్వ పతాకంగా నిలిపిన మేరునగధీరుడు కేసీఆర్. ఈ మట్టికి ఆయన అద్దిన గులాబీ పరిమళమే తెలంగాణను తేజోమయం చేసిన విద్యుల్లత. ఆ మెరుపే భారత రాష్ట్ర సమితి. తెలంగాణే జెండాగా ఎజెండాగా నిలిచి గెలిచిన పార్టీ బీఆర్ఎస్. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి తెలంగాణ సాధించి తెచ్చుకున్న రాష్ట్రాన్ని దేశానికి అగ్రగామిగా నిలిపింది. తెలంగాణ తలరాతను మార్చి సువర్ణాక్షరాలతో నవ చరిత్రను లిఖించింది. జలదృశ్యం నుంచి మొదలైన గులాబీ పార్టీ ప్రస్థానం ఏప్రిల్ 27తో 25వ వసంతంలోకి అడుగుపెడుతుంది. అంటే ఆత్మగౌరవ పార్టీకి రజతోత్సవం. ఈ అపురూపమైన ఆవిర్భావ సంరంభాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, 10 ఏళ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి. ఈ కర్మభూమిలో పురుడు పోసుకున్న పార్టీ రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఏప్రిల్ 27, 2025 నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవ ఆవిర్భావ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ 14 ఏళ్లు అవిరామంగా పోరాటం చేసి ఈ నేల విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీది సుస్థిర స్థానం. ఎవరో చెరిపేస్తామని విర్రవీగితే చెరిగిపోయే ఆనవాలు కాదది. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని పచ్చబొట్టు బీఆర్ఎస్. 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంటి పార్టీ స్థానం పదిలం. తెలంగాణ సంతోషమే తన సంతోషం, తెలంగాణ బాధే తన బాధ అన్నంతగా పెనువేసుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పరిపాలనలో అటు అభివృద్ధిలో ఇటు ప్రజా సంక్షేమంలో అద్భుతాలు చేసింది. పసికూన రాష్ట్రం అతిపెద్ద విజయాలు సాధించి దేశాన్నే అబ్బురపరిచింది. ఆ ఘనత ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీదే కాదనే దమ్మెవరికి ఉంది? బీఆర్ఎస్ ఆవిర్భవించి రేపు రాబోయే ఏప్రిల్ 27 నాటికి 24 ఏళ్లు పూర్తవుతాయి. పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో సుదీర్ఘ పోరాట ప్రయాణం, ఉద్యమ ఘట్టాలు, మరపురాని సమరశీల అంశాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. భారీ ఎత్తున కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంరంభాన్ని అద్వితీయంగా ప్రారంభించి ముందుకు సాగాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. ఏప్రిల్లోనే రజతోత్సవ సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో బహిరంగ సభను నిర్వహించి ఆ తర్వాత నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27 వరకు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఆవిర్భావ సంరంభాన్ని పురస్కరించుకొని 2 రోజుల పాటు ప్రతినిధుల సభ పెట్టి అందులో సింహావలోకనం చేసుకోవాలని భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను సిద్ధం చేసుకుని
మెంబర్షిప్ నమోదు ప్రారంభించి గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని సెప్టెంబర్ నాటికి అధ్యక్ష ఎన్నిక కూడా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇక ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెడితే బాగుంటుందనేది ఆలోచన. ఇప్పుడు అప్పుడు 2 సార్లు బహిరంగ సభ నిర్వహిస్తామని, 2 సార్లు నిర్వహించడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుందనే మరో అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే పార్టీ సంస్థాగత నిర్మాణం, అధ్యక్ష ఎన్నిక వంటి అంశాలు ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహించుకోవడం సర్వసాధారణమేనని, పార్టీ రజతోత్సవ ప్రారంభ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చరిత్రాత్మక ప్రయాణాన్ని, తెలంగాణను ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రస్థానాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని, ప్రతిభ, దార్శనికతను దశ దిశలా చాటేలా కార్యక్రమాలు తీసుకోవాలనే యోచనలో పార్టీ శ్రేణులున్నాయి. ఈ సందర్భంగా ఒకసారి చరిత్రను నెమరు వేసుకుందాం. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2014లో రాష్ట్రాన్ని సాధించేదాకా అలు పెరుగని పోరు సలిపిండు కేసీఆర్. 2001 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం ఎన్ని వ్యూహాలు, ఎన్ని పోరాట మార్గాలు, గత అనుభవాలు నేర్పిన ఎన్నో పాఠాలతో ముందుకు కదిలిండు. ఈసారి తెలంగాణ వెనక్కు వెళ్లిపోతే ఇక ఆత్మ గౌరవ నినాదం అసెంబ్లీలోనే కాదు సమాజంలోనూ తెలంగాణ పదం శాశ్వత నిషేధమేనని గ్రహించిండు. కాబట్టే పుట్టిన గడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని అవమానాలను దిగమింగిండు కేసీఆర్. ప్రజల్లో సడలిపోయిన తెలంగాణ విశ్వాసాన్ని ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలిపిండు. ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వని తెలంగాణకు దేశంలోని 36 పార్టీలు మద్దతిచ్చే స్థాయికి తీసుకొచ్చిండు. తెలంగాణకు అడ్డం పడ్డ వాళ్లతోనే జై తెలంగాణ అనిపించిన అనితర సాధ్యుడు కేసీఆర్. ఎదుటి వారి రాజకీయ అనివార్యతను తనకు అనుకూలంగా మలచుకుని దాన్ని తెలంగాణకు బలంగా మార్చిన అపర చాణక్యుడు కేసీఆర్. 2001లో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. పార్టీ పెట్టినప్పుడు అసలు ఈ పార్టీ ఉండదని, మఖలో పుట్టి పుబ్బలో పోతదని, కేసీఆర్ పదవుల కోసమే పార్టీ పెట్టిండని, తెలంగాణపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ఇట్లా ముప్పేట దాడి జరిగింది. చంద్రబాబు ఎత్తులతో శిథిలావస్థలో చిక్కిశల్యమైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో 2004లో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోకొచ్చింది. అధికారంలోకొచ్చాక తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేశాడు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ ను నిట్ట నిలువునా చీల్చాడు. తెలంగాణ వాదం లేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తే 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవినే కాకుండా కరీంనగర్ ఎంపీ పదవిని కూడా గడ్డిపోచలా విసిరేశాడు. వరుస రాజీనామాలతో దేశమే తెలంగాణ వైపు తల తిప్పి చూసేలా చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రో తెలంగాణ జైత్రయాత్రో అని గర్జించి నవంబర్ 29, 2009 నాడు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటనతో కేంద్రం దిగివచ్చేలా చేసిన చరిత్ర కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. ఎంచుకున్న లక్ష్య సాధన కోసం ప్రతి సందర్భాన్ని తెలంగాణ సందర్భంగా మలచిన పోరాట పటిమ కేసీఆర్ది. ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు, బహిరంగ సభలు మాత్రమే కాదు, ఉప ఎన్నికలను సైతం ఉద్యమ వ్యూహంగా మలచిన చాణక్యం కేసీఆర్ది. తన 25 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని శిలాసదృశంగా మలిచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ ను ఆ విధంగా తీర్చిదిద్దిన గొప్పతనం కేసీఆర్ది. కేసీఆర్ నాయకత్వానికి తిరుగు లేదని అనేక సందర్భాలు నిరూపించాయి. ఆ మాటకొస్తే ఇప్పుడు కేసీఆర్ ను ఓడగొట్టి ఇబ్బందుల పాలవుతున్నామని ప్రజలే బాహాటంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. అది చాలదా కేసీఆర్ గొప్పతనమేంటో చెప్పడానికి?
తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని తల్లడిల్లిపోతున్నారంటే అదేదో అల్లాటప్పాగా వచ్చిన మాట కాదు, జనం మనసుల్లోంచి ఉబికి వస్తున్న ఆకాంక్షలవి. అంతగా పాలనలో తనదైన మార్క్ చూపించారు కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే మొక్కవోని దీక్షతో పనిచేశారు. అడ్మినిస్ట్రేషన్లో ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలి, ప్రాధాన్యాలు ఎలా ఉండాలి, ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ వెనకబాటుకు కారణమేంటి, దాన్నెలా అధిగమించాలి, దేశంలో వివిధ రాష్ట్రాలు ఏ స్కీమ్స్ అమలు చేస్తున్నాయి, ప్రపంచంలో వెనుకబడిన దేశాలు ఎలా ముందుకు సాగాయి, ఇటువంటి అనేక విషయాల్లో మైక్రో లెవెల్ అధ్యయనం చేశారు. కేసీఆర్ విజన్ ను చూసి కలెక్టర్ల వంటి సివిల్ సర్వీసెస్ అధికారులే ఆశ్చర్యపోయే పరిస్థితి. తెలంగాణకు ముందు, తెలంగాణ తర్వాత అనే బెంచ్ మార్క్ ను సెట్ చేయడం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. కేసీఆర్ పరిపాలనా దక్షతకు బెస్ట్ ఎగ్జాంపుల్ జిల్లాల పునర్విభజన. చిన్న జిల్లాలతో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ మరో అద్భుతం. ఇరిగేషన్ రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు నభూతో న భవిష్యతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం దేశానికే ఆదర్శం. హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తెలంగాణ కీర్తిని ఆకాశమంత ఎత్తున నిలిపింది. శాంతి భద్రతల్లో మేటిగా నిలిపే కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకో మెడికల్ కాలేజ్, మిషన్ భగీరథ, దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రానికి మార్గదర్శిగా నిలిచిన రైతు బంధు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రగతి ఒడువని ముచ్చట. అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో తెలంగాణను నిత్య నూతన పథంలో నడిపిన టార్చ్ బేరర్ కేసీఆర్. ఫలితంగా తలసరి ఆదాయంలో జాతీయ సగటు కన్నా డబుల్ సాధించడం, సగటు విద్యుత్ వినియోగంలోనూ అదే స్థాయిలో తెలంగాణ నిలవటం, హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ పటంలో నిలపడం, టిఎస్ ఐపాస్ ద్వారా నూతన పారిశ్రామిక విధానం, ఇలా అనేక రంగాల్లో తెలంగాణను బీఆర్ఎస్ నంబర్ 1 స్థాయికి చేర్చింది. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సంరంభం వేడుకగా మదికి చేర్చాలని పార్టీ యోచిస్తున్నది. ఘన చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలను గొప్పగా నిర్వహించుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.